నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. బౌరంపేటలో సింధు పార్సిల్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నిఖిల్ స్మారకార్థంగా ఉచిత వైద్య శిబిరం. మాదిగ మహిళా అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ నూతన కార్యవర్గం ఏర్పాటు. మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరయ్యారు. సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి మారుతినగర్ లో గల సమస్యలను తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాలేరు వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నవకాంత్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, వసంతరావు, నవీన్ కుమార్ యాదవ్, ట్రెజరర్ సత్యనారాయణ, కుమారస్వామి, వెంకటేష్, గణేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అక్కజల్లకు, మా అయ్యంకులకు, వాళ్ళు కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ వాళ్లకు అందరికీ కూడా, ఆ తర్వాత మా అక్కజల్లకు అందరికీ రాబోయే ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మారుతినగర్ అంటే నాకు చాలా అత్యంత ప్రియమైన కాలనీ బస్సు. ఎందుకంటే 4 సార్లు మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించింది. ఏం చేసినా కూడా ఆ రుణం నేను తీర్చుకోలేదు. అయితే మన సురేష్ గౌడ్ కొద్దిగా తొందరపడి ఈ మీటింగ్ పెట్టించి, నేనన్నా మన దాంట్లో ఒక 2 ఇనాగ్రేషన్లు ఉన్నాయి, ఆ ఇనాగ్రేషన్ల రోజు ఆఫీసర్లు కూడా వస్తారు అని చెప్తే కాదు, మా వాళ్ళు అందరూ సండే రోజు అయితే ఫ్రీ ఉంటారు, సండే రోజు పెడతారు. ఇక సండే రోజు పెడతామనంటే ఓకే అని నేను చెప్పిన. నిన్న సాయంత్రం మా సార్ కేటీఆర్ సార్ అందరు ఎమ్మెల్యేలు అక్కడ మూసీ దగ్గర ఇల్లు తీసేస్తున్నారు అని అంటే అక్కడ ప్రోగ్రాం పెట్టి అక్కడ పోవాల్సి వచ్చింది. నా కారు కూడా దాంట్లోనే ఇంకా ఇరుకుంది. నేను వేరేది ఒకటి ఫ్రెండ్ కారు అడుక్కొని తీసుకొని ఈయన తొందర పెడతా ఉంటే వచ్చింది. ఇప్పుడు మన దగ్గర నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినప్పుడు ఈ ల్యాండ్ చూపిస్తే ఈ ల్యాండ్ లోపలికి రావడానికే చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడి వరకు మంచిగా సీసీ రోడ్ వేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ పోయి ఒకసారి మీ మార్కెట్లో రోడ్డు శాంక్షన్ అయితే అన్న వాళ్ళ ఇంటి ముందు రోడ్డు శాంక్షన్ అయితే మాకు నల్లా పైపులు వేసే వరకు రోడ్ వేయొద్దంటే ఆ నల్లా పైపులు వేయించినాకనే రోడ్ వేయించింది. అయితే ఆ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా నేను అనుకుంటే ఒక 2-3 బస్తీలలో రోడ్లు కావాల్సి ఉంది. ఆ 2-3 బస్తీలలో కూడా ఇప్పుడు ఈ నెలలో రోడ్డు, ఈ డ్రైనేజ్ అవన్నీ నేను చేపిస్తాను. ఈ పోలీస్ సెక్యూరిటీ గురించి అంటే అది చాలా ఈజీ పని. ఆ సెక్యూరిటీ పెంచడం మీకేమి ఇబ్బంది కాకుండా చూస్తాం. మేజర్ సమస్య మన మారుతినగర్లో నేను చాలా రోజుల నుంచి చూసేది నాలా. అయితే మీ దగ్గర నాలా ఇళ్ల మధ్యలోకి వెళ్ళేది పోతుందో దాంతో మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ కాలేరు వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు బస్తీవాసులు, కమిటీ సభ్యులు, మరియు కమిటీలో ఉన్న పాత కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఇంత మంచి వేదికను మేమందరం కూడా ఒకటే అనే భావనతోటి ఈరోజు ఈ వేదికను నిర్మాణం చేసినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మారుతినగర్ కమిటీ వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామనే ధీమాతో పనిచేసి
ప్రతి ఒక్కరికి కూడా ఒక అండగా నిలబడి ప్రతి సమస్యలను పరిష్కరించుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఏ రాత్రి 24 గంటల్లో 24/7 ఏ రాత్రి కూడా ఫోన్ వచ్చినా కూడా ఆ ఇంటికి పోయి సమస్యలు తెలుసుకొని కాలనీని మంచి ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే రూపంలో తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేశాము. దీనికి కమిటీ సభ్యులు అందరూ కూడా జనరల్ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, అడ్వైజర్స్ కానీ, ఆర్గనైజ్ సెక్రటరీలు కానీ, లేకపోతే కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ, లేకపోతే లీగల్ అడ్వైజర్స్ కానీ అందరూ కూడా తన వంతు పనిచేస్తూ కమిటీలో అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేసి మారుతినగర్ని ఒక మంచి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి సహకరించినందుకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాదు ఈరోజు కాలనీ నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు 100 రూపాయల రూపాయన వాళ్ళు కమిటీకి అందజేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి అండగా నిలబడ్డారు. అదే కాకుండా కమిటీ సభ్యులు కూడా ప్రతి 27 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా నెలసరి 300 రూపాయలు 500 రూపాయలు తమ వంతున ఇచ్చుకుంటూ కాలనీ డెవలప్మెంట్ గురించి ఎటువంటి పని అయినా కానీ 1,00,000 రూపాయలు ఖర్చులు వచ్చినా కూడా మేము ఉన్నామని మాకు కాలనీ వాసులు అందరూ కూడా వచ్చేసి ఏ పని చేసినా కూడా మేము సహకరిస్తామని తెలియజేసి మాకు ఒక బలాన్ని అందజేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విజయం ఏమిటంటే ఈ రోజు మహిళా సోదరు కుత్బుల్లాపూర్ బౌరంపేటలో సింధు పార్సిల్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నిఖిల్ స్మారకార్థంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తో కలిసి రక్తదాన శిబిరం, కిమ్స్ హాస్పిటల్ తో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ పరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలన్ హనుమంతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మియాపూర్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హనుమంతరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ నిఖిల్ మన మధ్య లేకున్నా ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యా వైద్యాన్ని అందిస్తూ మన మధ్యలోనే ఉన్నాడని అన్నారు. ఈరోజు విషయం మీ అందరికీ కూడా తెలుసు, డాక్టర్ నిఖిల్ బర్త్డే సందర్భంగా మా మిత్రులు శ్రేయభిలాషి శశి గారు ఎంతో కాలంగా మిత్రులు శ్రేయభిలాషి ఎన్నో సేవా కార్యక్రమాల్లో గతంలో కూడా చేసి ఈరోజు నిఖిల్ డాక్టరేట్ కంప్లీట్ అయిపోయి యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు బాధాకరమైనప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలు మరవకూడదు. నిఖిల్ పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించటం, ట్రస్ట్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకి చదువు చెప్పించటం, దాంతోపాటు వైద్యంలో ఎక్కడ ఎమర్జెన్సీ వైద్యం అవసరమైన నా వంతు సహాయ సహకారాలు చేస్తాము అని చెప్పి ముందుకొచ్చి ఎంత వ్యాపారాలు ఉన్నా సంపాదన ఉన్నప్పటికీ కూడా ఈ సేవా కార్యక్రమాలను అశ్రద్ధ చేయకూడదనే భావనతో ప్రతి పుట్టినరోజుకి వైద్య శిబిరాలు, అలాగే పుస్తకాల పంపిణీ కార్యక్రమం, చదువుల ఫీజుల పంపిణీ కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నేను మా మిత్రులు శ్రేయభిలాషి ఇక్కడికి రావటం, దానిలో మేము కూడా ఇవాళ కిమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవటం, దానిలో భాగంగా పాల్పంచుకోవడం జరిగింది. ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే సేవాభావం అనేది ఇవాళ సమాజంలో కీలక అంశం. దానిలో భాగంగానే చాలామంది రకరకాలుగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శశి గారు నిఖిల్ ఉన్నప్పుడు కూడా ఈ సేవాభావాన్ని ఎంచుకొని చదువుల విషయంలో, వైద్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తూ మన దగ్గర చదువుకుంటున్నటువంటి కార్మిక పిల్లలు కావచ్చు, ఇతర ప్రాంతాల పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, చదువుల విషయంలో, వైద్యం విషయంలో నాకు చేతనైనంత వరకు అవుట్ ఆఫ్ ది వే సహాయం చేస్తా అని ముందుకొచ్చి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం, అభినందనీయం. మరి హనుమంతరెడ్డి గారు మేము ఈ కార్యక్రమానికి రావటం, మమ్మల్ని పిలవటం, మేము కూడా పాలు పంచుకొని టెస్టులు చేయించుకున్నాం. మీడియా మిత్రులు కూడా, మీరు కూడా, ఎందుకంటే గత కరోనా పరిస్థితులు చూసాం, రకరకాల ఇబ్బందులు పడ్డాం. మనం ముందు జాగ్రత్త చర్యలుగా అవేర్నెస్ కార్యక్రమాల్లో ఎక్కడ వైద్య శిబిరాలు ఉన్నా మనకు లోపాలు ఏమున్నాయి, లోపాలను సరిదిద్దుకొని మనం నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా ఇతర మిత్రులు కావచ్చు. వాళ్ళ శ్రేయస్సు కోసమైనా సరే హెల్త్ మీద అశ్రద్ధ చేయకుండా
ఈ మంచి కార్యక్రమాల్లో మనం కూడా పాల్పంచుకుంటే బాగుంటుంది. ఈ అవేర్నెస్ కావాలా, మనతో పాటు ఇంకా 10 మందికి చెప్పి ఈ కార్యక్రమాలు చేయించాలని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా శశి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ నిఖిల్ థర్డ్ డెత్ యానివర్సరీ చాలా బాధాకరం. వారికి ఈ లోటును ఎవరు కూడా తీర్చలేకపోయినప్పటికీ ఇప్పుడే చెప్తా ఉన్నారు శశి గారు, మా కోడళ్ళు నిఖిల్ ఇద్దరు చెల్మేడ కాలేజీలో క్లాస్మేట్స్ అని. ఇప్పుడు మా కోడళ్ళు 3rd ఇయర్ పీజీ చేస్తూ ఉంది. ఇప్పుడు నిఖిల్ కూడా బతుకుంటే ఇప్పుడు 3rd ఇయర్లో ఉండేవాడు పీజీలో. చాలా బాధాకరం. వారి జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈరోజు వైద్య శిబిరాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, బుక్స్ పంపిణీ కానీ, పేద విద్యార్థులకు ఫీజులు పంపిణీ కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి మరి నిఖిల్ జ్ఞాపకార్థం చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కోరంపేటలో చేస్తున్నటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు శశి గారిని, వారి కుటుంబ సభ్యులందరికీ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయి తప్పకుండా నిఖిల్ ఏదైతే ఆశయాలు ఉండేనో అవన్నీ కూడా మరి మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి శశి గారిని చూసినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తుంది. ఆయన కూడా పాపం వాళ్ళ బాబు యాక్సిడెంట్లో చనిపోతే ట్రస్ట్ ఏర్పాటు చేసి జిల్లా లెవెల్లో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి శశి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా మీకు ఎటువంటి అవసరం పడ్డా, మాతో ఎటువంటి పని పడ్డా మీరు నిర్మమాటంగా మాకు కాల్ చేయాలని కూడా కోరుకుంటూ మీకు మరొకసారి అభినందనలు. జిల్లా కేంద్రంలోని మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనుబంధ సంఘం మాదిగ మహిళా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఫోరం నూతన కార్యవర్గం జిల్లా ఉపాధ్యక్షులు కోడి మహేష్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గం ఆదివారం నాడు నియామకం చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షురాలుగా గుద్దేటి శారద, అధ్యక్షురాలుగా దారా జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా సండ్రపాటి సంధ్యారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్గా బర్పాటి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా జీడి రాధా, కోశాధికారిగా చింత సుధాదేవి గారిని నియామకం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బరపాటి ప్రభాకర్ గారు, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి గంట భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు ఎర్ర వీరయ్య గారు, దుర్గం వెంకటయ్య గారు అతిథులుగా పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మేమంతా కూడా అంగన్వాడీ సమస్యలపైన మాట్లాడండి, కుల సంఘ సమస్యలపైన ఏ సమస్య ఉన్నా జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా మేమంతా కృషి చేస్తామని హృదయపూర్వకంగా నిండు మనసుతో ప్రమాణం చేస్తున్నాం. ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఐలమ్మ విగ్రహం భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన చిట్యాల శ్వేత ఐలమ్మ మరియు బీసీ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నరసింహులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చాకలి కులాలకు చెందిన ఎమ్మెల్యే వీర్నపల్లి శంకరయ్య, చాకలి కులానికి చెందిన గణేష్ హీనంగా మాట్లాడడం నీ హోదాకు, నీ వ్యక్తిత్వానికి అపకీర్తి తప్ప ఇంకోటి కాదు. అక్కడి దొరలకు మచ్చుక కావడం కోసం నీవు చాకలి కులం వ్యక్తిపై బురద జల్లడం సిగ్గుచేటు. ఈ రోజు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నావంటే మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తుంచుకో అని అన్నారు. మొన్న ఫిబ్రవరి 18 తారీఖు నాడు నగర్ కర్నూలులో పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరాన ఉన్న కొమ్మెర గ్రామంలో మల్లన్న జాతర కార్యక్రమం జరిగింది. ఆ రోజు జరిగిన జాతరలో ఒక కుల అహంకారమైన ఒక తుకారాం రెడ్డి మా రజక కమ్యూనిటీకి చెందిన గణేష్ను, వారి కుటుంబ సభ్యులను నానా మాట నోటి నుంచి మాట్లాడరాని మాటలు తిట్టి కొట్టి చేస్తే అది ఈ ఇబ్బందులు గురి చేసి నానా బూతులు తిట్టిన ఆ రెడ్డిలకు శిక్షించాల్సింది పోయి మా రజక జాతికి సంబంధించిన అంటే మాకే సిగ్గనిపిస్తుంది, మా జాతి రజక జాతి ఎమ్మెల్యే అనే సిగ్గనిపించే విధంగా మాట్లాడి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక పేద గణేష్, ఒక చాకలి కుటుంబానికి చెందిన వ్యక్తిని వాడు ఒక తిరుగుబోతు, ఒక తాగుబోతు అని నానా మాటలు మాట్లాడిన వీర్నపల్లి శంకరు, అసలు నీ స్థానం ఎక్కడ, నువ్వు ఏ స్థానం నుంచి వచ్చినావు ఒకసారి నువ్వు వెనుకకు మరి చూసుకుంటే బాగుంటుంది. నువ్వు ఒకరిని చూయిస్తున్నావు, నువ్వు ఎవరి మోచేతులు నీళ్లు తాగి ఆ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే
నువ్వు ఇద్దరు ఎక్కడైతే దెబ్బలు పడ్డా గణేష్ కుటుంబాన్ని ఒక దిక్కు కొట్టిన తుకారాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి లాంటి పక్కన ఇటోకలు కూర్చుని మాట్లాడాల్సింది నువ్వు పోయి ఏదో ఆ రెడ్డిలు ఇచ్చిన మోచేతి నీళ్లు తాగి ఒక చాకలి కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడినావు. ఖబర్దార్, ఇలాంటి మాటలు మాట్లాడితే ఈ రోజు నుంచి నిన్ను కులం నుంచి వెలివేస్తున్నాం, చాకలి కులం నుంచి వెలివేస్తున్నాం నిన్ను. నువ్వు ఒక దురహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నావు. నిండు అసెంబ్లీలో అన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఒక బట్టలు విండే చాకలైనకు మేము టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి తెచ్చినామన్నావు. నువ్వు ఎవరిని పంచన చేరి ఏం మాట్లాడుతున్నావు? ఎవరి కోసం గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా? ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నీవు దొరలకు ఊడిగం చేయడానికి ఎమ్మెల్యేగా గెలిచినవా, లేకుంటే జాతికి మేలు చేయడానికి గెలిచినవా? బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఏ కులానికి ఆ కులం రిజర్వేషన్లు పెట్టి వాళ్ళ కుల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలి. మేడ్చల్ జిల్లా 6వ డివిజన్ గట్కేసర్లో లాల్ బహదూర్ శాస్త్రి స్మారక యువజన సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కోవ లక్ష్మణ్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గట్కేసర్ అభివృద్ధికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ముఖ్యంగా నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మత్తు పదార్థాలు మరియు మద్యపానానికి బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ మెచ్చుకొని ఒప్పుకున్నటువంటి మరి పెద్దలు మల్లారెడ్డి గారు మాకు కూడా ఎంతో ఆప్తులు. వారు కల్మషం లేకుండా మనసులో ఎటువంటి పెట్టుకోకుండా చాలా నిస్వార్థంగా వారు కష్టపడి పైకి వచ్చినారు కాబట్టి వారు పార్లమెంట్ సభ్యునిగా, శాసనసభ్యునిగా, మన మంత్రిగా కూడా మన గ్రామానికి చేసే సేవలు నిజంగా చాలా సంతోషం. రాజకీయాలు, పార్టీలన్నీ కూడా ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత అందరం కూడా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా. పెద్దలు రామరెడ్డి గారు మా అందరికీ గురుతల్లులు. ఈ లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం స్థాపించినప్పుడు పెద్దలు రామరెడ్డి గారు, బండారు దాస్ గారు, అదే స్మారక యువజన సంఘం క్లబ్ ఇనాగ్రేషన్ సందర్భంగా మన ప్రెసిడెంట్ బ్రహ్మం గారు, మన చైర్మన్ సీన్ గారు, పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న గట్కేసర్ ముద్దుబిడ్డ, మన ఎంపీ, మన రాజ్యసభ సభ్యుడు మా లక్ష్మణన్న గారు, అదే మాదిరిగా మా బావ మంచోడు చెడ్డోడు, మా బావ నన్ను ఎప్పటికి గెలిపించేయండి మా రామరెడ్డి బావ గారు, అదే మా నరసింహ గారు, మిగతా దాసన్న గారు, పెద్దలు గౌరవనీయులు దాసన్న గారు, మిగతా అన్నలకు, తమ్ముళ్లకు, మా వేదిక ఉన్న మా సంజీవన్నకు, లక్ష్మణన్నకు అందరికీ కూడా పేరు పేరును అన్నలకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. గట్కేసర్ మున్సిపాలిటీ అయింది. అన్ని కూడా గ్రామాలు కూడా మంచిగా జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పుడు మనమందరం కూడా అన్ని రకాలు కూడా లక్ష్మణన్న, నేను ఇక్కడ నాకు ఈ ప్రజలు ఎంపీగా గెలిపించినే ఓటేసి, మళ్ళా 19లో ఓటేసి ఎమ్మెల్యే చేస్తే మంత్రి కూడా అయింది వీళ్ళ ఆశీర్వాదంతో. మళ్ళా మొన్న 2023లో మళ్ళా ఎమ్మెల్యే చేసింది. వీళ్ళ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేనే, ఎప్పటికీ వీళ్ళకి బాధ్యత ఉన్నాను. నేను మా కుటుంబ సభ్యులు మొత్తం ఈ గట్కేసర్ కానీ మేడ్చల్ నియోజకవర్గానికే బాగున్నామన్నా. అందుకని 120 గుళ్ళు కట్టించినన్నా. గట్కేసర్లా ప్రతి కుల సంఘానికి గుడి కట్టించినన్నా. ప్రతి కుల సంఘానికి దగ్గర 10 ఉన్నాయన్నా. 10 గుళ్ళకు కూడా అన్ని అభివృద్ధి చేస్తున్నా. క్లబ్ కూడా అడగంగానే ఇచ్చేసినన్నా. ఇంకా ఏది అడిగినా అసలు 61 గ్రామాలు ఉన్నాయన్న తన, ఇవన్నీ జిహెచ్ఎంసీలో కలిసినాయి. 61 గ్రామాలల్లో మా సొంత డబ్బులతోటి అన్ని మా ఆడబిడ్డలకు మట్టాట కూడా చేసినా. రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు నా సొంత పైసలతో. కాబట్టి ఇంకా నేను మీకు భాగ్యం ఉన్నా. ఇక్కడ ఎవ్వరికి ఈరోజు మా గట్కేసర్ లాల్ బహదూర్ స్మారక నూతన భవన ప్రారంభోత్సవానికి మా గట్కేసర్ ముద్దుబిడ్డ పెద్దలు మా అన్న లక్ష్మణ గారు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు, మా లాల్ బహదూర్ స్మారక సంఘ సభ్యులు, అన్ని కుల సంఘాలు, మా గ్రామానికి సంబంధించిన కుల సంఘాలు, పెద్దలు, గ్రామ యువత అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసి
ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా లాల్ బహదూర్ సహకార సంఘ సభ్యులు పెద్దలందరూ కూడా మాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను శిరసా వహించకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను మా క్లబ్ ద్వారా పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ, మేము పిలవగానే మీకు చేసిన మా అన్న లక్ష్మణ గారికి, మా మల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. అలాగనే మా ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. మా అన్న గట్కేసర్ ముద్దుబిడ్డ లక్ష్మణ గారు ఈ లాల్ బహదూర్ సంఘం నుంచి ఎంతో డిసిప్లిన్గా ఈనాడు దేశంలో మోడీ క్యాబినెట్లో ఒక మెంబర్గా ఉండడం కూడా మా యొక్క గ్రామము అభినందించే విషయం. కానీ మరి ముఖ్యంగా అండర్ పాస్ విషయంలో నితిన్ గడ్కరీ గారితో అనోజగూడెం నుంచి దాదాపు ఔషాపూర్ దాకా 150 కోట్లు 2018లో మంజూరు చేసిన ఘనత మా అన్నగారు. మరి అదేవిధంగా మరి గట్టు మైసమ్మ రోడ్డు విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని అన్నగారు ఈటల రాజేందర్ అన్నగారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఇవాళ అమ్మవారికి కూడా అది ఇప్పించిన ఘనత కూడా అది మా అన్నగారికే దక్కుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా అన్నగారు కూడా అనౌన్స్ చేశాడు సభాముఖంగా ఈ యొక్క వేదిక నుంచి లాల్ బహదూర్ నుంచి ఇక్కడి నుంచే చేశాడు, గురుకులు పూర్వ వైభవం తీసుకొస్తారు అనడము చాలా శుభసూచకము. అది 27 ఎకరాలు అన్యక్రాంతం కాకుండా బన్సీలాల్ యొక్క వ్యాజ్య యొక్క కళలను ఇవాళ ఒక చింతపండు కూడా ఏరుకుంటాందుకు కూడా లేదా ఆ ట్రస్ట్ ఆ విధంగా ఉంది. అన్నగారు జెండా పట్టుకొని ఈ గురుకులు పూర్వవైభవం తీసుకురావడం అనేది కూడా ఈ తల్లి రుణం తీర్చుకోవాలని సభాముఖంగా నేను కోరుకుంటే అవకాశం పెద్దలకు నా నమస్కారం. నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంగా నేను నాతో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కలిసి ప్రారంభం చేయడం చాలా శుభసూచకం. పెద్దలు చెప్పినట్టుగా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టు నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం గట్కేసర్. నా స్నేహితులు మిత్రులు ఈ గ్రామ ప్రజలు వారి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పక్కన వాళ్ళ పనిచేసేటువంటి అవకాశం గట్కేసర్ గ్రామ ప్రజలకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇవాళ యువత ముఖ్యంగా ఈ యొక్క పాశ్చాత్య నాగరికత మోజులో పడి వెస్టర్న్ కల్చర్, మన ఆహారపు అలవాట్లు, దైనందిక జీవితంలో మార్పులు, మన సంస్కృతి సాంప్రదాయం, మన విలువలు, ధర్మాన్ని కూడా విస్మరించి పెడదారిన పడుతున్నారో అటువంటి యువతకు ఈ లాల్ బహదూర్ స్మారక యోజన సంఘం ఒక దిక్సూచిగా తల్లిదండ్రులకు భారంగానే కాకుండా సమాజానికి భారంగా మారుతున్నారు. మత్తు పదార్థాలు, మద్యపానీయాలకు బానిసలవుతున్నారు. దరిదాపుల్లో కూడా ఈ గ్రామ పొలిమెర్లలో కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మరి యువత మీద ఉన్నది, యువజన సంఘాల మీద ఉన్నది. ప్రధానమంత్రి వారు కన్నటువంటి కళలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి అభివృద్ధి చెందిన దేశంగా 2047 సంవత్సరానికి, అంటే స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలని ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పానికి అనుగుణంగా మనము రాజకీయాలకు పార్టీలను పక్కన పెట్టి ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడినాడే అది వికసిత్ గట్కేసర్గా, వికసిత్ భారత్గా మారుతుందని ఆ దిశలో మరి నాకు పాఠాలు నేర్పినటువంటి ఇక్కడ ఉండే పంతులు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా నేను నిజంగా వారికి రుణపడి ఉన్నాను. ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామంలో పుట్టిన బిడ్డకు ఆ స్థాయికి ఎదగడానికి నా సహచరులు గ్రామ ప్రజలే కారణమని నేను తప్పకుండా రుణపడి ఉన్నాను. పార్లమెంట్ సభ్యునిగా నా వంతు సహకారాన్ని, ప్రోత్సాహాన్ని తప్పకుండా పార్టీలకు అతీతంగా ఈ గ్రామానికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మరి ఇవాళ బండారు శ్రీను అధ్యక్షులుగా, బ్రహ్మం గారు చైర్మన్గా, అనేక మంది నా పాత మిత్రులందరూ ఒక చక్కటి కార్యక్రమం చేపడానికి వారికి అభినందిస్తూ మిగతా యువతను కూడా ఆ దిశలో పయనించడానికి దోహదపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులపై ఎంపీ రఘునందన్ రావు స్పీడ్ పెంచారు. ఎన్నికల హామీల అమలు దిశగా అడుగులు వేస్తూ తెల్లాపూర్ పటాన్చెరువు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. కొత్త రైల్వే అండర్ బ్రిడ్జ్లతో పాటు కొత్త కనెక్టివిటీ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల హామీల అమలుపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా తెల్లాపూర్ ప్రాంతవాసుల చిరకాల కోరికైన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. బీహెచ్ఎల్ ఎంఐజీ సొసైటీ నుంచి సాయిబాబా ఆలయం వెళ్లే మార్గంలో ప్రస్తుతం ఉన్న అండర్ బ్రిడ్జ్ సరిపోకపోవడంతో రైల్వే అధికారులతో చర్చించి కొత్త ఆర్యూబీను అధికారికంగా మంజూరు చేయించారు. ఈ మేరకు రోడ్డు విస్తరణ కోసం స్థానికులు కలిసి వారిని ఒప్పించడంలో ఎంపీ విజయవంతమయ్యారు. మరోవైపు తెల్లాపూర్ ఎంఐజీ నుంచి RR7 ప్రాంతానికి కనెక్టివిటీ పెంచేలా కొత్త రైల్వే ఫుట్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం తెల్లాపూర్ వరకు మాత్రమే నిర్మిస్తున్న రైళ్లను ఈదురు నాగులపల్లి వరకు విస్తరించే అంశంపై దక్షిణ మధ్య రైల్వే జీఎంతో త్వరలోనే ఎంపీ భేటీ కానున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు BHL, తెల్లాపూర్, MIG ఈ వివిధ కాలనీల్లో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల పట్ల ఒక బాధ్యత గల ఎంపీగా ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీల సంబంధించి ఉదయం నుంచి కాలనీ పెద్దలందరితో కలిసి భారత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి వివిధ అంశాలని వారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. BHL MIG సొసైటీ నుంచి తెల్లాపూర్ సాయిబాబా గుడి వైపుకి వెళ్ళేటువంటి దారిలో ఇప్పుడు ఉన్నటువంటి RUB ట్రాఫిక్ అవసరాలను తీర్చే రీతిలో లేదు కాబట్టి కొత్తగా ఒక భారత ప్రభుత్వం ద్వారా ఒక RUBని రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మించడానికి అధికారికమైనటువంటి మంజూరీ తీసుకొని రావడం జరిగింది. గౌరవ మంత్రి సోమన్న గారు అధికారికంగా ఇక్కడ ROBని మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ROB కన్స్ట్రక్షన్ తర్వాత ఇరుపక్కల తిరిగి రోడ్డు కన్స్ట్రక్షన్ ఏదైతే చేయాల్సి ఉందో దానికి సంబంధించి కొన్ని ఎంక్రోచ్మెంట్స్, కొన్ని కాలనీ అవసరాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు MIG సొసైటీ లోపల మీటింగ్ నిర్వహించడం జరిగింది. కాలనీ బయట ఉన్నటువంటి స్థలాలకు సంబంధించిన విల్లాస్ యజమానులతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఈ కొత్త ROB నిర్మాణానికి కావాల్సినటువంటి రోడ్డు స్థలాన్ని కూడా సహకరిస్తామని చెప్పి ఇటు MIG వాళ్ళు కానీ అటు బెల్మౌంట్ విల్లాస్ వాళ్ళు కానీ చెప్పడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ RUB కన్స్ట్రక్షన్ పనులని ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ ప్రాంత ప్రజలకి గెలిచినటువంటి ఎంపీగా వారికి అందరికీ కూడా సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, ట్రాఫిక్ అవసరాలు, తెల్లాపూర్ రైల్వే స్టేషన్కి సంబంధించిన సమస్యల విషయానికి వచ్చినప్పుడు MIG నుంచి RR7 వైపు నడవడానికి ఎట్లాంటి కనెక్టివిటీ లేదు కాబట్టి ఒక రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని, అదే రకంగా తెల్లాపూర్లో ఆగుతున్నటువంటి MMTS రైల్ని ఈదుల్నాగులపల్లి వరకు ఎక్స్టెన్షన్ చేయడం కోసమని సౌత్ సెంట్రల్ రైల్వే GM గారితో ఒక అధికారికమైనటువంటి సమావేశం, దాంతోపాటు నేషనల్ హైవే పటాన్చెరువు ఇక్రిసాట్ వద్ద ఉన్నటువంటి నేషనల్ హైవే నెంబర్ 9 దగ్గర నుంచి మొదలుకుంటే RR7 వరకు ESI హాస్పిటల్ ముందు నుంచి అన్నమయ్య కాలనీ పక్క నుంచి తెల్లాపూర్ మున్సిపల్ కొత్త కార్యాలయం వరకు ఒక నూతన రోడ్డు ఏర్పాటు కోసం అని చెప్పి కూడా అటు GHMC, ఇటు BHL, ఇటు తెల్లాపూర్ మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా ఆ రోడ్డు పనులు ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వరండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. బౌరంపేటలో సింధు పార్సిల్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ నిఖిల్ స్మారకార్థంగా ఉచిత వైద్య శిబిరం. మాదిగ మహిళా అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్ నూతన కార్యవర్గం ఏర్పాటు. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.